నమస్కారములు. 4 మంచి మాటలు వినండి. దిగులు పడడం వల్ల రేపటి వేదన భారం అన్నువంతా కూడా తగ్గిపోదు. పైగా మనకున్న శక్తి కూడా, మనకున్న మనోబలం కూడా సన్నగిల్లుతుంది. మనం సమస్యలు అనుకుంటున్నవి నిజంగా సమస్యలే కావచ్చు, కానీ వాటికి 101 పరిష్కారాలు ఉన్నాయనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. మీరు ఏ సమస్యనైనా తీసుకోండి, దానికి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. దాన్ని వెతకండి, దానికోసం ప్రయత్నించండి. జీవితం అన్నాక సమస్యలు ఉండక మానవు. వాటిని పరిష్కరించుకునే మార్గం కూడా ఉందని గ్రహించక జీవితాన్ని చాలించాలనుకోవడం పిరికి వాళ్ళ మనస్తత్వం. జీవితంలో అపజయాలు రుచి చూసినప్పుడే విజయంలోని తృప్తిని మనం అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఉంటుంది. కాబట్టి సమస్యలను ఎప్పుడూ సమస్యలుగా తీసుకోకండి, వాటిని అనుభవాలుగా తీసుకోండి, వాటిని ఆయుధాలుగా మార్చుకోండి. మీ ప్రయత్నాన్ని మానకుండా ముందుకు వెళ్ళండి. తప్పకుండా మిమ్మల్ని విజయం వరిస్తుంది. తప్పకుండా సక్సెస్ అవుతారు.